నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తిరువూరు రైతు బజార్ వద్ద టమాటా రైతుల ఆందోళన పేరుకే రైతు బజార్ తప్ప ఉన్నదంతా దళారులే అన్న సురవరం రైతులు తాము పండించిన సరుకు కొనుగోలు చేయడం లేదని రైతు బజార్ ఈవోను నిలదీసిన రైతులు రైతు బజార్ ఈవో వ్యాపారులతో కుమ్మక్కై విజయవాడ సరుకు కొనుగోలు చేసేందుకు సహకరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని రైతులు ఆరోపణ అందరికి జేపీటీకి సొత్తు వీళ్ళందరూ కాయలకి ఆ కాయలు తప్ప రెండు అని వద్దంటున్నారు. కొనుక్కుంటున్నారు 28 రూపాయలు పోటీ 5 రూపాయలు మార్కెట్ ఆడ పెట్టమని 5 రూపాయలు ఇడా 5 రూపాయలు పెట్టమని ఎందుకు 25 రూపాయలు ఎన్నారు కొంటారు చెప్పి ఈ కాయలు ఇది రైతు బజారా? రైతు బజార్ దేనికి రైతు బజార్ చెప్పండి. రైతు బజార్ అయితే రైతు రూపాయలు పెట్టమండి. రైతు బజార్ 8 రూపాయలు పెట్టమండి. 8 రూపాయలు ఎక్కడ నేను పోతా వాళ్ళు కూడా అమ్మట్లా అంటే ఆయనకు ఆయన టమాటాలు మాట్లాడంట. టమాటాలు మాత్రం కొట్లు చెప్పడంట. టమాటాలు అయితే మొత్తం బెండకాయ కానీ మొత్తం అసలు మొత్తం బ్లాక్ చేయండి. ఏ తీసుకొస్తా మొత్తం చేపిట్టి తీసుకురామనండి. లోపల వద్దు, బెండకాయ వద్దు, టమాటా వద్దు, దోసకాయ వద్దు, మొత్తం ఏ తీసుకురామనండి. విజయవాడ నుండి లోపల వద్దు. మాకు మళ్ళీ నర్సిరెడ్డి మునుకోలేక నర్సిరెడ్డి గారు రమ్మనండి, అడమనండి ఇక్కడ ఎవరెవరు పండిస్తున్నారు ఆయన కూడా మాట్లాడతా. రైతు బజార్ మొత్తం ఏ రైతుల దగ్గర కొనవద్దండి. ఒకటి కొంటే రైతుల దగ్గర కొనమనండి, లేకపోతే మొత్తం విజయవాడ నుండి తెమ్మనండి. విజయవాడ కాయలు కొనమనండి. కొత్తిమీర కాయనండి, అసలు ఆకుకూరలో వేయండి సరే. మాట్లాడే పని లేదుగా. మీరు కనీసం మర్యాద సరే రైతు పంట ఆగవద్దు కదా, కోసిన పంట రేపటితో ఎల్లుకో పనికిరాదు కదా. మా పనికిరానప్పుడు అడ్జస్ట్ చేయాలి కదా మీరు. అదే కదా మీ గ్యాస్ ఉద్యోగం. టమాటా వేస్తున్నారు, వేరే పంట వేసుకుంటారు. వీళ్ళు పంట వేసినప్పుడు నా దగ్గర రైతు కార్డు ఉంటే అమ్ముకొని ఇస్తామండి. మార్కెట్కి వచ్చింది అనుకో, పాడు చేయకుండా అబ్బాయి ఇట్లా అని చెప్పాలి కదా. అసలు నేను చెప్పానండి. అది ఇప్పుడు ఎవరికి వీళ్ళు ఏమంటారంటే నేను చెప్పానండి. మొన్న కూడా నాకు ఇప్పుడు ఇతను వచ్చాడు, కార్డు అడిగాడు అండి. వీళ్ళకి కూడా బాబు మీ పంట వస్తుంది, వచ్చినప్పుడు ఒక 2 మామూలు పంట వచ్చి జనరల్ ఇవ్వండి, తెచ్చుకుంటా లేకపోతే రైతు పాస్బుక్ తీసుకోమన్నానండి. రైతు పాస్బుక్ చూసి పండించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా 3-4 గ్రామాలు ఉన్నాయి మన దగ్గర. రైతు బజార్లో ఉన్నా ఉంది రెడీగా, దాన్ని ఏం చేయాలి? తీసుకొచ్చుకొని అప్లికేషన్ గారా ఎందుకు కంగారు? అప్లికేషన్ తీసుకోండి. నేను వేరే నువ్వు రైతు అయినా నేను రైతు అయినా కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ పూర్తి చేసుకొస్తే ముందు అమ్ముకుంటారు. నాకేంటంటే అండి ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, వీళ్ళ గురించి కాదు, నా గురించి కాదండి. ఇప్పుడు వీళ్ళ రైతులకు అక్రమంగా కార్డు క్యాజువల్ జరిగేదండి. రైతులకు అక్రమంగా కార్డులు ఇచ్చి ఏదో దోచుకుని తింటున్నాడు అనేసి నా ఉపయోగపడుతుంది. రైతులకి ఇస్తే దోచుకొని తింటామన్నారు. ఇప్పుడు ఈ కొట్లలో రైతులు ఎంతమంది ఉన్నారో చెప్తే నేను బయటికి తీనా? ఇది కట్టిందే మేం కదా, అది మీరే కదా కట్టిన. మరి దీని గురించి నాకు చెబితే అంట నిజాలు బయటికి తీనియొద్దు. వచ్చిన వాడిని నేను అనేది ఏంటంటే ఈ బయట ఆగమైపోద్ది. ఇప్పుడు ఇది ఏం చేయలేరు. దీన్ని అమ్ముకోవడానికి ఏం చేపిస్తావో చేపి. నాకు కావాల్సింది ఏంటంటే వెసులుబాటు ఇవ్వు వాళ్ళకి. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పు, పలాంటి ఆయనకు వచ్చి కార్డు తీసుకొని పోండి, మీరు ఎప్పుడైనా వచ్చి అమ్ముకోండి అని చెప్పండి. తీసుకెళ్ళరా. తీసుకెళ్ళరా.